హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్టు సంచలనంగా మారింది. అది పీకుతా ఇది పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు అంటూ ఆయన పరోక్షంగా ఓ నిర్మాతకు కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తిరిగి యాక్టివ్ అయ్యారు. ఈయన సోషల్ మీడియా వేదికగా ఈయన చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున చర్చలకు కూడా కారణమవుతాయని చెప్పాలి. బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి పోస్టు చేశారనే విషయాన్ని తెలియచేయకపోయినా ఈయన మాత్రం పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేస్తుంటారు. అయితే తాజాగా బండ్ల గణేష్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా చర్చలకు కూడా కారణమవుతుంది. ఈయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పనిలేదు, మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారడంతో నీ గురించి నువ్వే చెప్పుకుంటుంటే చాలా కామెడీగా ఉంది బండ్లన్న అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరికొందరు ఈయన చెప్పింది అక్షరాల వాస్తవమే అంటూ ఈ పోస్టుపై కామెంట్లు పెడుతున్నారు. అయితే బండ్ల గణేష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలకు కూడా కారణమైంది. బండ్ల గణేష్ ఈ పోస్ట్ ఒక నిర్మాతను ఉద్దేశించి చేశారంటూ చర్చలు జరుగుతున్నాయి. బండ్ల గణేష్ ఈ పోస్ట్ టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ని ఉద్దేశించి చేశారని ఇటీవల కొన్ని సినిమా వేడుకలలో భాగంగా సదరు ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ఈయన ఇలా మాట్లాడారని తెలుస్తోంది. ఒక సినిమా వేడుకలో సదరు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ మధ్య కూడా కొంతపాటి వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఈ పోస్టు చేశారని తెలుస్తోంది. మరి ఈయన చేసిన ఆ పోస్టుపై నిర్మాత స్పందిస్తారా లేదంటే ఈ విషయాన్ని ఇక్కడితో నిలిపివేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పనిలేదు, మాటలు మన చేతిలో ఉన్న ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు. 16/2025 ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే ఈయన కెరియర్ మొదట్లో కమెడియన్గా పలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించి అనంతరం నిర్మాతగా మారారు. ఈయన నిర్మాతగా పవన్ కళ్యాణ్, రవితేజ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ పూర్తిగా సినిమాల పరంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. కాని ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు గురించి తరచూ ఆయన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలియచేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సినిమాల గురించి పలు సందర్భాలలో బండ్ల గణేష్ను ప్రశ్నించడంతో త్వరలోనే మరో సినిమా నిర్మించబోతున్నానని చెబుతున్నప్పటికీ తన సినిమాల గురించి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలు వెల్లడించడం లేదు. బండ్లన్న ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సినిమాలకు సంబంధించిన విషయాలు అలాగే రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. బండ్ల గణేష్ చేసిన ఈ పోస్టుపై సినీ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి. సదరు నిర్మాత దీనిపై ఎలా స్పందిస్తారో లేదంటే ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుందో వేచి చూడాలి.